హాయ్, దిస్ ఇస్ కొత్త నాగరాజు. వెల్కమ్ టు క్యూటెన్ న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా మునుగోడు మండలం గుండూరుగూడెం గ్రామానికి చెందినటువంటి బొల్లం మహేష్ గారితో ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు, యువత, మంచి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తితో మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హాయ్ మహేష్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు? 2018 కొనసాగుతున్నా. 2018 కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఆల్రెడీ ఒకసారి వార్డు నెంబర్ కూడా చేసిన 18లో. పోటీ చేసి గెలిచిరా? ఒక ఓటుతో ఓడిపోయారా? రైట్. రేపు స్థానిక సంస్థలు రాబోతున్నాయి, మళ్ళీ మీరు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? సర్పంచ్కి చేద్దామని సార్ తోటే నమ్ముకొని తిరుగుతున్నా. ఓకే, మీరు ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారితో ఉంటారా? ఎమ్మెల్యే తోటి ఎక్కడ పోతే ఎమ్మెల్యే తోటి. అయితే మీరు పోటీ చేస్తా అంటున్నారు కదా, ప్రధానంగా మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి మీ దృష్టికి వచ్చినాయి? గ్రామ పంచాయతీ బిల్డింగ్ మేజర్ గా, డ్రైనేజీ, సీసీ రోడ్లు. మా ఒక ఊరికి ఇక్కడ అందరికి ఇట్లా కుంటానే ఉంటది. పోవడానికి మట్టి జర ఇబ్బంది ఉంటది. చనిపోయినా ఏదైనా స్థానాలకు చిలకలవాడ ఊరి మీదకి అంత కుంట మట్టి సమస్య ఉంటది. ఎమ్మెల్యే సహకారంతో మట్టి పనులు చేస్తే దాన్ని అభివృద్ధి చేపిద్దామని అనుకుంటున్నా. ఓకే, మరి రాజగోపాల్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పాలించింది. ఆ 10 ఏళ్ల కాలానికి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 16 నెలలు అవుతుంది. అవును. మరి మేలు ఏ పార్టీ ద్వారా మీకు మేలు జరిగింది? టీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నా కూడా ఏం అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ 16 నెలల అభివృద్ధి అధికారం రాగానే రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి వచ్చినాయి. ఇందిరా మిల్లు వచ్చినాయి, 30 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. ఇక్కడ రోడ్ వచ్చింది, రోడ్ శాంక్షన్ అయింది. రేషన్ కార్డు ప్రతి ఒక్కరు మొన్న రీసెంట్ గా పిల్లలు అయినా అందరికి ప్రతి ఒక్కరికి అయింది. ఇప్పుడు ఈ రోడ్డు మేము వచ్చినప్పుడు ఈ కొత్త రోడ్డు వచ్చింది ఎమ్మెల్యే వచ్చినాకనే. ఓకే, అధికారం. మరి ఎమ్మెల్యే గారి సహకారం మీకు ఏ విధంగా ఉంది? ఫుల్ సపోర్ట్ తో ఉన్నాం. ఓకే, మీరు ప్రధానంగా మునుగోడు మండలంలో ఏ నాయకుల ఆధ్వర్యంలో మీరు పనిచేయడం జరుగుతుంది? ఇట్లా మండలపాటి అధ్యక్షులు బిఎంపీఎల్ సైదులు, రాష్ట్ర నాయకులు శేఖర్, ప్రెసిడెంట్ జెడ్పీటీసీ నారాయణ రావి, కుమ్మ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో. ఓకే, మరి మీరు ప్రధానంగా సర్పంచ్ గా పోటీ చేయాలి, ఒక యువకుడిగా నేను ముందుకు వస్తున్నాను, ప్రజలు నాకు ఓటు వేయాలి, ఓటు వేస్తారు అనుకుంటున్నాను. అవును. మరి స్థానిక సంస్థలు అంటే ప్రతి ఒక్కరు పోటీ చేసే అవకాశం ఉంటుంది. మరి బొల్ల మహేష్ కే ప్రజలు ఓటు ఎందుకు వేయాలంటే దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, టీఆర్ఎస్ చేసినా ఏం జరగదు. ఆల్రెడీ 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉన్నది, ప్రజెంట్ టీఆర్ఎస్ సర్పంచ్ ఏం అభివృద్ధి జరగలేదు. అదే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ప్రజాపాలన వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు మాకేసిన అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు. 6 గ్యారెంటీలు పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 6 గ్యారెంటీలు ఏ మేరకు అమలు చేస్తుందని మీరు భావిస్తారు? ఇప్పుడు గృహలక్ష్మి ఇది ఒకటి అయిపోయింది, ఇందిరా మిల్లు ఒకటి అయింది, రేషన్ కార్డులు వచ్చినాయి. ఒక్కొక్కటి ఇక అయిపోతుంది. ఓకే, అంటే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తారు, ప్రజలు మీకు ఓటేసి గెలిపిస్తారని మీరు భావిస్తున్నారు? అవును, 100%. ఇప్పుడు మా కాడ పైలట్ విలేజ్ పెట్టి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇల్లు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, రైతు బంధు అందరికీ పడ్డాయి. ఓకే, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆ ప్రజలు లబ్ధి పొందారు కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ప్రజలు అండగా ఉన్నారు. ఖచ్చితంగా నేను సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, గెలిచాక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో నేను నా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాను, ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తానని చెప్పేసి బొల్ల మహేష్ గారు మనకు చెప్పారు. థ్యాంక్ యూ సార్, మీరు ఖచ్చితంగా సర్పంచ్ గా గెలుపొందాలని చెప్పేసి క్యూటెన్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.